హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ పైన డిస్కస్ చేసుకుందామండి. అయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ని తెలుగులో భాజనీయత సూత్రాలు అంటారు. అనమాట. అయితే ఈ భాజనీయత సూత్రాలు అనే కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న డిజిట్స్ ఇచ్చేటప్పుడు వేరే నెంబర్ చేత డివిజిబుల్ చేయండి అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయగలం. ఎందుకంటే చిన్న నెంబర్స్ కాబట్టి. అదే ఒక 6 డిజిట్స్ లేదా 7 డిజిట్స్ ఉన్న నెంబర్ ఇచ్చి ఓకేనా, మనం వేరొక నెంబర్ చేత ఇట్ మీన్స్ ఒకవేళ 10,000 అనేది ఇచ్చాడు, లేదా 10,672 అని ఇచ్చి ఈ నెంబర్ని 5తో డివిజిబుల్ చేయండి అని అంటాడనమాట. ఒకవేళ ఇలా అడిగినట్లయితే మనం ఈ ప్రాసెస్, దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా మనకు తెలిసిందే. ఆ ప్రాసెస్ని చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే ఇలా చూడగానే ఈ నెంబర్ అవుతుందా లేదని చెప్పడానికి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనమాట. అయితే మనం టాపిక్లోకి వెళ్ళేక ముందు ప్రతి నెంబర్కి కూడా ఇట్ మీన్స్ పర్టికులర్గా కొన్ని నెంబర్స్కి కొన్ని డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయన్నమాట. మనం అన్నింటికీ నేర్చుకోవసరం లేదు, ఓకేనా. దాని యొక్క మల్టిపుల్స్ నేర్చుకున్నప్పటికీ ఆ పెద్ద సంఖ్యను ఉపయోగించి మనం ఆ నెంబర్ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ చూస్తే, 2 అనే నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనం ఇప్పుడు 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9672 అనే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. అంటే ఈ నెంబరు 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదో తెలియాలంటే ఈ యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ యూనిట్స్ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ యూనిట్స్ ప్లేస్లో 0 కానీ లేదా 2 కానీ లేదా 4 కానీ లేదా 6 కానీ 8 కానీ ఉండాలన్నమాట. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదని ఇలా చూడగానే చెప్పగలగాలంటే మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఆ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా. ఆ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇచ్చిన నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఈ కింద మనం చూపిస్తున్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి ఏ ఒక్క నెంబర్ ఉన్నా, అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబరు కంపల్సరీగా ఆ ఇచ్చిన మొత్తం నెంబర్ ఏదైతే ఉందో 9672 అనే నెంబరు 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనకిచ్చే నెంబర్ ఏమవుతుంది, 967. అంటే యూనిట్స్ ప్లేస్లో ఈ కింద ఉన్న 5 నెంబర్స్లో 2 అనే నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 నెంబర్ చూద్దామండి, ఓకేనా. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసినట్లయితే సేమ్ ఇదే నెంబర్ చూద్దాం, ఓకేనా. 9672 ఎక్స్ట్రాగా 1 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్లో ఒకసారి చూడండి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ 3 చేత డివిజిబుల్ అవుతుందా లేదని తెలియాలంటే ఇచ్చిన నెంబర్లోని అంకెలన్నీ, ఓకేనా, ఇచ్చిన నెంబర్లోని డిజిట్స్ అన్నీ కలపాలన్నమాట. డిజిట్స్ అంటే 9 + 6 + 7 + 2 + 1 మొత్తం కలపాలన్నమాట. మొత్తం కలిపినప్పుడు ఏదైతే వస్తుందో ఒక ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే ఆ పైన ఇచ్చే నెంబర్ మొత్తం కూడా 3 చేత డివిజిబుల్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి. అయితే మనం ఈ పైన ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్నీ యాడ్ చేద్దాం. 9 + 6 15, 15 + 7 22, 22 + 2 24, 24 + 1 ఎంత అవుతుంది, 25. ఈ 25 అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ 25 అనేది 3 చేత డివిజిబుల్ అయింది అనుకోండి, ఓవరాల్గా ఈ పై నెంబర్ అంతా కూడా ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ పై నెంబర్ అంతా కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ 3 టేబుల్లో 25 పోదు కదా, అయితే ఈ పై నెంబర్ అనేది ఈ 3 చేత డివిజిబుల్ అవ్వదు అనమాట. అంటే 96721 ఈజ్ నాట్
డివిజిబుల్ బై 3 అనమాట. ఓకేనా, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 3, 7, 2, 4, 6. ఓకేనా, 3, 7, 2, 4, 6 చూసినట్లయితే 1 యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి కదా. 3 + 7 ఎంత, 10. 10 + 2 12. 12 + 4 ఎంత అవుతుంది, 16. 16 + 6 ఎంత అవుతుంది, 22. 22 దీన్ని కాస్త 2 చేయండి. 22 కాస్త +2 అంటే 24 అవుతుంది. ఈ 24 అనేది 3 చేత డివిజిబుల్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ 24 అనేది ఏమవ్వాలి, 3 చేత డివిజిబుల్ అవ్వాలి. ఈ 24 అనేది 3 టేబుల్ ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 8s క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ 3 7 2 4 6 2 అనేది ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే డివిజిబుల్ బై 3 అనే. ఓకేనా, ఈ 3 7 2 4 6 2 నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.